కూటమి నేతలను నమ్మి ఓటేస్తే తమను రోడ్డున పడేశారని విశాఖలో చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7 నెలల నుంచి వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని, కనీసం పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంటనే నైట్ ఫుడ్ కోర్ట్స్ను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నైట్ ఫుడ్ కోర్టును వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ వ్యాపారస్తులంతా కూడా రోజుకో రూపంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నిన్న ఏవైతే వస్తువులతో వ్యాపారం చేస్తారో ఆ తరహాలోని ఉద్యమాన్ని నిర్వహించారు. నేడు మాత్రము వంట వార్పుతో తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఈ నిరసన మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ చిరు వ్యాపారులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీకు ఈ నైట్ ఫుడ్ కోర్టు మూసేసి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చాలా సమస్యలు పడుతున్నాం సార్. ఉదయం నుంచి మేము చాలా కష్టపడి ఇంటి దగ్గర అన్ని ప్రిపేర్ చేసుకొని మధ్యాహ్నం నుంచి ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేసుకొని రాత్రి 1 గంట వరకు కష్టపడతాం సార్. సడన్గా 2025 సెప్టెంబర్ 19వ తారీఖుని దుర్మార్గంగా వచ్చి మొత్తం షాపులన్నీ కూడా పడేసి తొలగించేసి మా పైన చాలా ఇది చేశారు సార్. అప్పుడు కూడా మేము చాలా అడ్డుకున్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఆగకుండా జోనల్ కమిషనర్ గారు వచ్చి మీరేం ఇది చేయకండి అమ్మా, ఒక 10 రోజుల్లో మళ్ళీ మీకు తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా ఒక లెటర్ రాశారు సార్. ఒక లెటర్ రాసి స్టాంప్ వేసిన తర్వాత 10 రోజుల్లో మీకు సమస్య పరిష్కారం అయిపోతుంది, మీరు వచ్చి మళ్ళీ యథాతథంగా మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి పంపించారు సార్. పంపించిన తర్వాత 10 రోజులు కాస్త ఇప్పటికీ 7 నెలలు గడుస్తున్నాయి సార్. ఈ 7 నెలల నుంచి జోనల్ కమిషనర్ గారి దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రతిరోజు వెళ్తూనే ఉంటాం సార్. ఈ రోజు రేపు ఎల్లుండి అనుకొని ఇన్ని రోజుల నుంచి తిప్పుకొస్తున్నారు, కానీ ఎక్కడా కూడా మాకు పరిష్కారం చూపించట్లేదు. మేము 7 నెలలు పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. తిన్న ఇంట్లో ఉన్న కమండలు ఇత్తడి సామాన్లు ఏ ఉంటే అవి అమ్ముకొని మాకు జూలు కట్టలేదని ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నది. తర్వాత ఈఎంఐలు కట్టుకోవాలా, ఏవి కట్టుకోలేదు సార్. అందరూ డబల్ వడ్డీలు వేసి చాలా నరకం అనుభవిస్తాం సార్. మాకు ఉద్యోగాలు ఎవరికీ లేవు. ఉద్యోగాలు లేక మా స్వయం కృషితో మేము బ్రతకాలని మేము నిలబడి ఉంటాం. సాయంకాలం 7 గంటల నుంచి తెల్లవారు 2 గంటల వరకు అమ్మిన అమ్మ పని కష్టాలు పడుకొని మాకు జరిగేది ఎప్పుడు 10వ నెలల నుంచి 2వ నెలల వరకే వ్యాపారం ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ వ్యాపారం అయినా లేకపోయినా మేము కష్టాలు పడి ఎలాగైనా సరే పెట్టుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడుక్కోకుండా మా కాళ్ళ మీద మేము నిలబడి బ్రతుకుతాం సార్. ఈ రోజు ఎంతమంది కుటుంబాలు 2000 కుటుంబాలు నాశనం అయిపోయారు. ఇందులో 3 చనిపోయారు. చాలా ఇబ్బంది పడుతున్నాను. పిల్లలు చదువుకొని కూడా జాబులు కూడా లేవండి. పని చేసుకున్నట్టు పని కూడా లేదు. ఇప్పుడు ఎక్కడ ఏ పని కూడా దొరకట్లేదండి. ఎవరు పనులు కూడా ఇవ్వట్లేదు ఏ పని చేద్దామన్నా. మరి ఫుడ్ కోర్ట్లోనే ఇన్ని సంవత్సరాలు పెట్టి మేము వ్యాపారం చేసుకుని సిరి వ్యాపారం చేసుకుని బతుకుతున్నాం. మరి సడన్గా వచ్చి షాప్ తీస్తే మేము ఇంకెలా బతకాలండి? ఎలా చేయాలి? కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, కడుపుకి తినాలి, నలుగురు బతకాలి. ఎలా కట్టుకోవాలి చెప్పండి? ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మాకు ఇంత అన్యాయం చేస్తారని మేము అనుకోలేదండి. మీకు అన్ని సహాయాలు చేస్తామని చెప్పి మాకు ఓట్లేసి నమ్మించుకొని గెలిచిన తర్వాత ఇంత మోసం చేయడం చాలా ఘోరం అంటే ఘోరం అండి. మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు, కాలు అరిపినట్టు తిరిగామండి. 100 సార్లు వెళ్ళా సరే మా ముఖం మీద డోర్ వేస్తారండి, కార్డ్ డోర్. మీ పని నెట్టి మాకు ఉంది, ఇంకే పని మాకు లేవని చెప్పేసి నా ముఖం మీద తలుపు కార్డ్ డోర్ వేస్తారండి. నా కాలు కూడా టైర్ కింద పడిపోని తెలుసండి. పవన్ కళ్యాణ్ వచ్చారు, ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తారనేసి ఈ అభిమానంతో మేము అందరం వేస్తామండి. వేసినప్పటికీ మాకు ఇంత అన్యాయం జరిగిందండి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత అన్యాయం జరగలేదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇంత అన్యాయం జరిగిందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మా జోలికి రాలేదని, మాలాంటి వ్యాపారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు వ్యాపారుల వ్యాపారాన్ని అన్నింటిని కూడా నాశనం చేశారని, పవన్ కళ్యాణ్ ఏదో ఉద్ధరిస్తారనుకుంటే ఆయన ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారని చెప్పి ఇక్కడున్న చిరు వ్యాపారులంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.